ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. మరి 12 రాశుల వారు ఈరోజు విష్ణు స్వరూపాలని ఆరాధించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 12 రాశుల వారు ఈరోజు విష్ణు స్వరూపాలని ఏ ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి, దశపాపహర దశమి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గ్రహపీడ తొలగుతుంది, పాప పరిహారం ఏర్పడుతుందని విశ్వాసం. ఇక ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే తులసి దళంతో కూడినటువంటి విష్ణు స్వరూపాలకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఆకుపచ్చ వస్త్రదానం, పెసరదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రువు అయినటువంటి శనితోటి కలిసి ఉండటం వల్ల ఇది ప్రతికూల పరిస్థితుల్ని ఆకస్మికంగా కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కందుల దానం బాగా ఉపకరిస్తాయి. ఈరోజు రవి యొక్క సంచారం మిథున రాశిలోకి ఉదయం 6 గంటలకి. దీన్నే మిథున సంక్రమణం అంటాం. ఇది సింహరాశి వారికి అలాగే మేషరాశి వారికి బాగా ఉపకరిస్తుంది, లాభిస్తుంది. ఈరోజు బుధవారం. శ్రీరాముడి యొక్క స్మరణ, ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా రామ అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిద్దాం. శ్రీరామ రామ రామేతి, శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే, రామనామ వరాననే. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఇప్పుడు 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు తారసపడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. మానసిక రుగ్మతల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు
లాభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు లక్ష్మీనారాయణని మల్లెపూలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందగలుగుతారు. సంకట పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు వంటివి వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు సినీ రంగం వారు పొందగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దశపాపహార దశమి సందర్భంగా ఈ రోజు మిథున్ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శత్రుభీతి పోతుంది. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలలో ప్రధానమైనటువంటి విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యయాన్ని క్రీడారంగం వారు నియంత్రించలేకపోతారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మహిళల గృహంలో ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దశపాపహార దశమి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర వాతావరణం మహిళలకు లభిస్తుంది. విద్యార్థులకి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి
చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దశ పాపహార దశమి సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. వ్యాపార వ్యవహారాల్లో యుక్తులు బాగా పనికి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఆకస్మిక ఆర్థిక విషయాలు లేకపోలేదు. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి చేకూరుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఉన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాల్ని చకచక స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి, అనుకూలిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన విస్మయాలు వ్యాపారపరంగా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. వ్యవహారాలను చకచక పూర్తి చేయలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి, అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మహిళలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. దశపాపహర దశమి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు, ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభించినప్పటికీ అమలు కానటువంటి అనుభవం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దశపాపహర దశమి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఆకస్మిక విజయాలు వైద్య వృత్తి వారికి ప్రతిభను పెంచుతాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. మానసిక రుగ్మతల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలిగేటువంటి బలం చేకూరుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మహిళల ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. దశపాపహర దశమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్న నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు అనుకూలం, లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి మాత్రం అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. సందిగ్ధత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతకై చేపట్టేటువంటి ప్రక్రియలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఎవరు ఎక్కడ వ్యాపారాలు ఎలా చేస్తే వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే, దుకాణానికి ఉన్నటువంటి సింహద్వారాన్ని ఆ యొక్క ద్వార రీత్యా యజమాని తన దుకాణంలో ఎక్కడ కూర్చోవాలో నిర్ణయం చేసుకోవాలి. ఒక దుకాణాన్ని నడుపుతూ ఉన్నటువంటి వ్యాపారి ఆ దుకాణ సింహద్వారాన్ని బట్టి తాను ఎటువైపు కూర్చోవాలో నిర్ణయం చేసుకోవాలి. అలాగే వినియోగదారుల యొక్క నడక ఏ విధంగా దుకాణంలోకి వస్తే లాభాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందో కూడా తెలుసుకోవాలి. వినియోగదారులు బాగా వస్తేనే కదా ఇక్కడ వ్యాపారం బాగా సాగేది. మరి అందుచేత వినియోగదారులు వచ్చేటువంటి నడక ఏ విధంగా ఉంటే బాగుంటుందో కూడా వాస్తుశాస్త్రరీత్యా తెలుసుకొని ఏర్పాటు చేయటం ఉత్తమోత్తమం. ఉత్తర ముఖద్వారం దుకాణాలైతే యజమాని కూర్చునేటువంటి స్థానాలు నైరుతిలో కానీ లేక వాయువ్యంలో కానీ, ఉత్తర దిశ దుకాణం కనుక ఉన్నట్లయితే వాయవ్య స్థానం అనుకూలంగా ఉన్నప్పుడు ఉత్తరపు గోడను తగలకుండా పశ్చిమ వాయువ్య గోడను ఆనుకొని యజమాని కూర్చోవాలి. అంటే యజమాని ఎడివైపు తిరిగి కూర్చోవాలి, పడమర వైపు ఉన్నటువంటి వాయువ్య గోడను ఆనుకొని కూర్చోవాలి. ఉత్తర వాయువ్య గోడను ఆనుకొని కూర్చోకూడదు. కింద కూర్చోవలసిన అవసరం ఉంటే అక్కడ శాశ్వతంగా అరుగులు కట్టుకొని కూర్చోరాదు. అలా కట్టడం వల్ల వాయువ్య మూల ఫ్లోరు ఈశాన్యం కంటే ఎత్తుగా అవటం మంచిదే, కానీ ఆగ్నేయం కంటే
నైరుతి కంటే కూడా ఎత్తు అయ్యే ప్రమాదం ఉంది. అందుకనే కుర్చీ వేసుకోవచ్చు. మా దుకాణం ఉత్తరం వైపు ఉందండి, నేను వాయువ్యంలో కూర్చున్నాను, అక్కడ అరుగు కట్టి కూర్చుందాం అనుకుంటున్నానంటే అరుగు కట్టి కూర్చోకూడదు. అలా అరుగు కనుక కట్టేటైతే ఆగ్నేయం కంటే కూడా వాయువ్యం ఎత్తుగా ఉంటుంది, నైరుతి కంటే కూడా వాయువ్యం ఎత్తుగా కనిపిస్తుంది కదా. అది వాస్తుశాస్త్రరీత్యా తప్పు. ఎప్పుడూ కూడా వాస్తులో నైరుతి ఎత్తు ఉండాలి. అన్నిటికన్నా నైరుతి కంటే వాయువ్యం కొద్దిగా ఎత్తు తక్కువ ఉండాలి. ఈ యొక్క నైరుతి కంటే ఆగ్నేయం కూడా ఎత్తు తక్కువ ఉండాలి. వీటన్నిటినీ మించి ఈశాన్యం తక్కువగా ఉండాలి. ఇది వాస్తులో ముఖ్యమైనటువంటి సూత్రం. ఇక్కడ దుకాణం ఉత్తరం వైపు ఉన్నప్పుడు కూర్చునేటువంటి విధి విధానంలో ఈ పద్ధతులు అనుసరించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. వాయువ్య స్థానం అనుకూలంగా ఉన్నప్పుడు ఉత్తరపు గోడను తగలకుండా కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తూర్పు ముఖంగా కూర్చున్నప్పుడు కుడివైపు బీరువా కానీ గల్లాపెట్టె క్యాష్ బ్యాగ్ కానీ ఉంచుకోవాలి. ఉత్తరాభిముఖంగా కూర్చున్నప్పుడు ఎడమ వైపే క్యాష్ బాక్స్ ఉండాలి. అలా కనుక ఉండేటట్టయితే ఎక్కువగా వ్యాపారం అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంది. ఉత్తర ముఖద్వారం షాపులో వీలైతే నైరుతిలో అరుగు కానీ టేబుల్ కానీ కుర్చీ కానీ వేసుకోవచ్చు. ఈశాన్య ఆగ్నేయాలు అందు మాత్రం కూర్చోకూడదు. ఇక్కడ ఉత్తర దుకాణంలో నైరుతి వైపు కనుక కుర్చీ వేసి కూర్చొని ఉత్తరం చూస్తూ కూర్చున్నట్లయితే అక్కడ కుర్చీ వేసుకోవచ్చు, కానీ ఇంకో దిశలో కూర్చున్నప్పుడు మాత్రం వేసుకోకూడదు. ఉత్తర ముఖద్వార దుకాణంలో నైరుతి స్థానంలో కూర్చుంటే ఆ యజమాని ఉత్తర తూర్పు దిక్కులకు అభిముఖంగా కూర్చునేటువంటి అవకాశం ఉన్నది. ఇటువైపు ఉత్తరం చూస్తూ ఉండొచ్చు, ఇటువైపు తూర్పు కూడా చూస్తూ ఉన్నట్టుగా కూడా కూర్చోవచ్చు. యజమాని తూర్పుకు అభిముఖంగా కూర్చున్నప్పుడు కుడి చేతి వైపున గల్లా పెట్టే ఉత్తరాభిముఖంగా ఉండాలి. అదే గనక ఉత్తరాభిముఖంగా కూర్చుంటే గల్లా పెట్ట ఎడమ చేతి వైపుకు తూర్పుకు అభిముఖంగా ఉండాలి. పడమర ముఖద్వారం ఉన్న దుకాణానికి నైరుతి స్థానం ఒక్కటే వాస్తు ప్రకారం యజమాని కూర్చోడానికి బలమైన స్థానం. పడమర దిశలో గనక దుకాణం గనక ఉన్నట్లయితే ఒక్క నైరుతి మూల మాత్రమే కూర్చోవాలి, ఇంకా ఎక్కడా కూర్చోకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దుకాణంలో ఫ్లోరు వేసేటప్పుడు ఫ్లోర్ దక్షిణం నుంచి ఉత్తరానికి పడమర నుంచి తూర్పుకు వాలు వచ్చేలా ఉండాలి. యజమాని నైరుతి మూలన అరుగుపైన కానీ కుర్చీ మీద కానీ అవకాశాన్ని బట్టి ఉత్తరాభిముఖంగా లేదా తూర్పుకు అభిముఖంగా కూర్చోవాలి. ఉత్తరాభిముఖంగా కూర్చుంటే ఎడమ చేతి వైపుకు, తూర్పుకు అభిముఖంగా కూర్చుంటే కుడి చేతి వైపుకు క్యాష్ బ్యాగ్స్ అమర్చుకోవాలి. అలా అమర్చడం వలన క్యాష్ బాక్స్ కూడా తూర్పుకు లేదా ఉత్తరానికి అభిముఖంగా తెరుచుకోవడం జరుగుతుంది. దక్షిణ ముఖద్వారం ఉన్నటువంటి దుకాణాలకు నైరుతి స్థానం ఒక్కటే యజమాని కూర్చునేటువంటి వాస్తు ప్రకారం సరైనటువంటి స్థానంగా గుర్తిరగాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దుకాణాల్లో మనం కూర్చునేది ఎక్కడా అనేది మెయిన్. ఇక్కడ దక్షిణ సింహద్వారం ఉందనుకోండి, సింహద్వారానికి ఎటువైపు కూర్చోవాలైనా నైరుతి స్థానం ఒక్కటే సరైనటువంటి ప్లేస్, అక్కడే కూర్చొని వ్యాపారం చేయాలి. ఫ్లోర్ ఉంది చూసారా, కూర్చునేటువంటి ఫ్లోరు ఆ ఉత్తరానికి పశ్చిమ నుండి తూర్పుకు వాలుగా వచ్చి ఈశాన్యం అన్ని మూలల కంటే పల్లంగా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. నైరుతి మూల ఉత్తర తూర్పు దిక్కులకు అభిముఖంగా
అరుగు కట్టి కానీ కుర్చీ మీద కానీ కూర్చొని వ్యాపారం జరుపుకోవచ్చు. తూర్పుకు ముఖం పెట్టి కూర్చున్నప్పుడు కుడి చేతి వైపు, ఉత్తరానికి ముఖం పెట్టి కూర్చున్నప్పుడు ఎడమ చేతి వైపు క్యాష్ బాక్సు అమర్చుకోవాలి. క్యాష్ బీరువా తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా మీ అవకాశాన్ని బట్టి ఉండేలా ఏర్పరచుకోవచ్చు, తప్పులేదు. కొంగొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైన సూత్రాలు గ్రహించి చక్కగా వ్యాపారాన్ని సాగిస్తూ జీవనయాత్ర గడపాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సూతము చెప్పుమన్న సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు. నువ్వు అక్కడివి కూర్చుని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలు ఇయ్యద్దు. నేను చెప్తా, ఇది నాకు తెలియకపోవడం లేదు, నేను చెప్తాను ఎవరు గెలుస్తారో, ఎవరి దగ్గర ఎవరున్నారో, ఎవరుండడం వల్ల ఎవరు గెలుస్తారో నేను నీకు జవాబు చెప్తాను. కానీ నేను చెప్పాలంటే ఇద్దరు ఉంటే చెప్తానంటే, నీతో పాటు ఇంకో ఇద్దరు ఉండాలి. ఎవరుండాలి అంటే, మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు. నువ్వు ఒక్కసారి మనపూర్వకంగా తలుచుకుని నమస్కారం చేస్తే ఎక్కడున్నా వస్తాడు వ్యాసుడు, నీకు తండ్రి కాబట్టి. ఆయన్ని పిలువు. ఆయన వచ్చాడనుకో, నువ్వు నన్ను ఏమైనా చేద్దామని లేస్తే ఆయన కమండలంలో నీళ్లు తీస్తాడు, నువ్వు కూర్చుంటావు. అందుకని ఆయన్ని పిలిచి చెప్తా. 2, గాంధారి వారలు వినీతిరతులు అట్లు భక్తి చేసి తల పిలువ పంపు. గాంధారి అంతఃపురంలో ఉందిగా మీ భార్య గాంధారి, ఆవిడ్ని పిలువు. ఆవిడొచ్చి కూర్చున్నాక చెప్తా. గాంధారి మహాపతివ్రత, పరమధర్మాత్మురాలు. అటువంటి ధర్మాత్మురాలు కాబట్టి ఆవిడ్ని పిలువు. మరి వ్యాసుడు ఎందుకు అంటే, పాపం ఆవిడ కళ్ళకి బట్ట కట్టేసుకుని ఉంటుంది, ఈయన లేచి ఏమైనా చేస్తే తెలియదు. అందుకని వ్యాసుడిని కూడా పిలువు, వాళ్ళిద్దరు ఉంటే చెప్తారు. అంటే దీన్ని బట్టి మీరు ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో ఊహించవచ్చు. ఇప్పుడు అలాగే పిలుస్తానన్నాడు. కావలసింది ఏమిటంటే, ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఆయన ఏమిటంటే ఏం చెప్తాడు, ఇదే కదా చెప్పాలి. ఎవరి వైపు ఎవరున్నారు అంటే, వ్యాసుడు వస్తే ఏం చెప్తాడు, గాంధారు వస్తే ఏం చెప్తాడు, మొదటి పేరు ఎవరిది, భీష్ముడిది, మా వైపు. ఇదే ఎక్కంతా చదువుకుంటున్నాడు. చదువుకుంటూ అలాగే పిలుస్తానన్నాడు. ఏం మొహమాట పడలేదు సంజయుడు, చెప్పేశాడు. ఎందుకు వాళ్ళిద్దరినీ రమ్మన్నానంటే, ఉల్లమున నీకు అసూయ ఒదవిని పూని మాన్పంగా నేర్తురు మానవేంద్ర. నీకు అసూయ పుట్టిందనుకో, వాళ్ళిద్దరూ నోరు మొయ్యి ఆయన చెప్పింది సత్యం కూర్చో అంటారు. వాళ్ళు లేకుండా నీ చెప్పను బాబోయ్ నీకన్నాడు. అయితే కావకాశ పోస్టల్ బ్యాలెట్కైనా గెలుస్తామేమో అని చూస్తారా, అలా చూద్దాం అని ఒకసారి కళ్ళు మూసుకొని నమస్కారం చేశాడు. వ్యాసుడు వచ్చాడు. ఎవరక్కడ, గాంధారిని పిలవండి అంటే ఆవిడ వచ్చి ఇద్దరూ కూర్చున్నారు. వ్యాసుడికి చెప్పాలా కొత్తగా, ఏమడిగితే ఆయన వచ్చాడో ఆయనకి తెలియదు ఏమిటి, ఆయన సర్వజ్ఞుడు, మహానుభావుడు. ఆయన అన్నాడు, సంజయుడా, ధృతరాష్ట్రుడు నిన్ను ఏమడిగాడో, నువ్వు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పావో, ఎందుకు నన్ను పిలిచాడో నాకు తెలుసు, చెప్పు ఎవరు గెలుస్తారో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుండు ఆ సేన కలడు, తత్సము నీ సేనం చూపుమా నరేశ్వర నాకున్. ఈయన భీష్ముడిని లెక్కలో పెట్టి కూర్చుని ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ సేనకి ఈ సేనకి బలాబలాలు లెక్క చెప్పమని అడిగావు కదా, ఏ ఒక్కడు ఉన్నంత మాత్రం చేత విశ్వములోని బలములన్నీ అవతల పక్కనున్నా నెగ్గవో, అటువంటి కృష్ణుడు ఎవరి పక్కనున్నాడో నువ్వు నాకు చెప్పన్నాడు. ఏం చెప్పాలి ధృతరాష్ట్రుడు? కృష్ణుడు పాండవ పక్షపాతి అని తెలిసి ఆయనకి, అందుకని పాండవుల పక్కన ఉన్నాడు అన్నాడు. ఒప్పుకుంటున్నావా? నీ వైపు వస్తాడా? ఒక్కనాటికి రాడు అన్నాడు. అటే ఉంటాడా? ఖచ్చితంగా అటే ఉంటాడు. అయితే ఇప్పుడు చెప్తా చూడు.
జగములనన్నిటింతన వశంబుగ చేసిన వీరు భంగమున్ పగయు లలాట లోచనుడు వాపక బెర్చిన ఎట్టి బాణు ఒక్క గడియలోన గర్వమడగం పరిమార్చె సురేంద్ర కల్పకంబు కరములీల తెచ్చే హరిభూరి పరాక్రమం అప్రసిద్ధమే. నీకు తెలీదా? ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన తలుచుకుంటే శాసించి పడగొట్టగలడు. దేవేంద్రుణ్ణి ఓడించి అవలీలగా పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. పరమశివుని యొక్క వరాన్ని పొందినటువంటి బాణాసురుణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. అటువంటి కృష్ణ భగవానుడు పాండవ పక్షపాతి అయ్యున్నాడు అంటే ధర్మం ఎటువైపు ఉంది? భగవంతుడు ఎటుంటాడు? ధర్మం ఎటుంటే అటు ఉంటాడు. ధర్మం ఎక్కడుంది? కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ధర్మము కృష్ణుడు ఎక్కడున్నారు? పాండవులు ఎందున్నారు. నీ వైపు ఎన్ని కట్టల మంది కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఎవరు గెలుస్తారు? నన్ను అడుగుతాం, ఇప్పుడు చెప్పన్నాడు. పాండవులే గెలుస్తారు. ఇది చెప్పడానికి వాళ్ళిద్దరినీ పిలిచారు అన్నాడు. లేకపోతే ఒప్పుకుంటాడేంటి? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఇప్పుడు కృష్ణుడిని తక్కువ చేస్తే వ్యాసుడు ఒప్పుకుంటాడా? గాంధారు ఒప్పుకుంటుందా? అసూయ. ఇది ఒప్పుకునేటట్టు చేయాలంటే వాళ్ళిద్దరు ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే ఎప్పుడైతే ఏది మాట్లాడేకు. ఎంతమందిలో ఉన్నావో చూసుకుని మాట్లాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. ఆ జాగ్రత్త నీకు జీవితంలో రాకపోతే బోర్లా పడిపోతావు. సంజయుడు నుగ్గైపోయేవాడు. ఇది ఉద్యోగ పర్వంలో కనీసం తాను వస్తే ఈ నిజం అప్పటికైనా తెలుసుకుంటే కొడుకుకి నచ్చ చెప్తాడేమో, అలాగైనా బ్రతుకుతారేమో అని పాపం ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకు ఇలా వస్తోంది భారతం అంటే, మీ పంపును చెయ్యరైరి, ఎందుకు మీ మాట వినలేదు వాళ్ళని అడిగాడు జనమేజయుడు మొట్టమొదటి. అప్పుడు కదా భారత ప్రవచనం జరుగుతోంది వైశంపాయనుడి చేత. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వ్యాసుడు. ఆయన చేయకపోవడం ఉందా? అవతలవాడు వినకపోతే ఆయన ఏం చేస్తాడు? మూర్ఖుల ముందు ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి మూర్ఖజన చిత్తము దల్పన సాధ్యం ఏరికి అని, ఎక్కడ నడుచును సత్యం ఎక్కడ ధర్మంబు వరకు ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుండక్కడ అతడున్న కడన యగుజయమధిపా. ఎక్కడ ధర్మమున్నదో అక్కడ సత్యమున్నది. ఎక్కడ ధర్మము సత్యము ఉన్నాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము సంభవిస్తుంది. ఆయన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము యొక్క తేజస్సు పాండవుల యొక్క సమస్తమైన ఆయుధములలోకి ప్రవేశిస్తుంది. ఆయన సచివుడై సారథి అయి నిలబడతాడు. అనితర సాధ్యమైన కార్యములను సాధించి పెడతాడు పాండవులకు. పాండవులు గెలుస్తారు. నీ బిడ్డలందరూ పడిపోతారు. ధృతరాష్ట్ర మహారాజా, ఆ విషయంలో సందేహం లేదన్నాడు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాడేంటి? ధృతరాష్ట్రుడు అన్నాడు అంటే దీనికి కొనసాగింపుగా చెప్తున్నాను మీకు. ఆయన అన్నాడు, కృష్ణుడు అంత గొప్పవాడని నీకెలా తెలుసు అన్నాడు. అమ్మో, ఎన్ని ప్రశ్నలు వేస్తారనుకున్నారు? ఆ వాసుదేవ తత్వాన్ని చెప్పాడు. చెప్తే వింటున్నాడు వ్యాసుడని. విని అన్నాడు, చూడండి విసిగెత్తిపోతే అంటారు అలా అన్నాడు. ఇవన్నీ నీకెందుకు గాని, ఇన్ని ప్రశ్నలు అడుగుతావు కదా, చక్కగా వింటావన్నీ. ఇన్ని విన్నావు కదా, కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైంది కదా. నీ మనసు కృష్ణుని ఎందుకు పెట్టిపోని ఊరుకుంటావా? నీ కొడుక్కి ఏమైనా చెప్తావా? నా కొడుకునే చెప్తే వింటాడా అండి? వినడు. పోనీ నీ మనసు కృష్ణుని ఎందుకు పెడతావా? తప్పకుండా శరణాగతి చేసి కృష్ణ భక్తితో ఉండడానికి ప్రయత్నిస్తాడు. అదొకటి విన్నాడు. తాను కృష్ణ భక్తితో ఉంటాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఉద్యోగ పర్వంలో ఏమి మాట్లాడ్డు వ్యాసుడు. వచ్చి కూర్చున్నాడంతే. సంజయుడు పిలిస్తే తను రాలేదనుకోండి, ఎంత ప్రమాదమైన వస్తుంది. కాబట్టి ధర్మంతో నిలబడాలనుకున్న వాళ్ళకి, సత్యం పలకాలనుకున్న వాళ్ళకి వెనక వ్యాస భగవానుడు ఎంత అండగా నిలబడి ఉంటాడో మీరు గ్రహించెదరుగాక. కాబట్టి ఉద్యోగ పర్వంలో అలా కనపడ్డాడు. మళ్ళీ భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కురుపాండవ సంగ్రామానికి సిద్ధపడుతున్నారు. ఇక అంతా సిద్ధంగా ఉంది. యుద్ధం ప్రారంభం అవుతోంది. నా కొడుకులు చచ్చిపోతారేమో ఇదే బెంగ ధృతరాష్ట్ర మహారాజుకి. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వ్యాసుడు మాట్లాడుతున్నాడు. కాలంబకుటయు నృపులకు నాలము సమకూరే, దీని కడలకు మది నీ ఆలోపింపగా వలసిన నే లోనికి దివ్య దృష్టి నిత్యద పుత్రా. కొడుకులు చచ్చిపోతారేమోనని బెంగ పెట్టుకుంటున్నావు. యుద్ధం ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకుంటున్నావు. ఎవరు ఎవరి మీద ఎలా యుద్ధం చేస్తారో చూడాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్నావు. అవకాశం వస్తే నువ్వు కూడా యుద్ధానికి వెళ్ళాలని ఉంది. కానీ కనీసం యుద్ధాన్ని చూడను కూడా చూడలేదు. నీ దయనీయ స్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందిరా కొడక. మరి వ్యాసుడికి కొడుకేగా అవుతాడు ధృతరాష్ట్రుడు. చాలా బాధ వేస్తోంది.
కాలంబకుటయు నృపులకు నాలము సమకూరే. వాళ్ళకి కాలం అయిపోయింది, అందుకని రాజులు యుద్ధానికి ఎడుతున్నారు. దీని కడలకు మది, దీనికోసం నువ్వు మనసులో బెంగపెట్టుకోకు. నీవు ఆలోకింపగవలసిన, నువ్వు యుద్ధం చూద్దామని ఏమైనా అనుకుంటున్నావా? కళ్ళు లేవని బెంగెట్టుకోకు. ఒకవేళ చూస్తాను అని నీకు కోరికుంటే నీలోనికి దివ్య దృష్టి నిత్యదపుత్ర, నువ్వు లోపల కంటితో చూడడానికి వీలుగా నీకు దివ్య దృష్టి ఇస్తా. ఇక్కడే కూర్చుని కురుక్షేత్ర యుద్ధాన్నంతటినీ చూడు. అంటే పూర్తి నమ్మకం ఉందనుకోండి తన వాళ్ళు గెలుస్తారని, తప్పకుండా ఇవ్వండి అన్నారు. తన వాళ్ళు గెలవకపోయినా ధర్మం గెలుస్తుంది కాబట్టి ధర్మం గెలవడం చూడడంలో నాకు సంతోషం అనుకోండి, లోచూపు ఇమ్మనాలి. అసలు చూడకుండానూ ఉండలేడు, ఎందుకంటే ఎక్కడో మిణుకుమని ఓ చిన్న ఆశ, అలాగని చూస్తానని అనలేడు. అందుకు రెండిటికి మధ్య మార్గం ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎంచుకుని అన్నాడు, అనుడు నతండు ఘోరముగా అన్నలు తమ్ములు పోరు క్రూరతన్ కనుగొనజాల నేను వినగావలతన్ తదనుగ్రహంబు చేసినకడు లెస్సయన్న ముని చిత్తమునన్ కరుణించి సంజయున్ బనిచే మహారణంబు పరిపాటి బియిన్ సకలంబు చెప్పగన్. నేను చూడను కానండి, వింటాను. ఎప్పటికప్పుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో చూసి నాకు చెప్పేవాడు ఎవడైనా ఉంటాడంటారా? అంటే పూర్వం ఆకాశవాణిలో క్రీడలు ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా సంజయుడు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నమాట. అక్కడ ఏం జరుగుతోందో యుద్ధభూమిలో తిరుగుతూ అన్నీ చూస్తూ వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండాలి. అది సాధ్యమా? అది యుద్ధభూమి. అక్కడ బ్రహ్మాండమైనటువంటి వీరులు యుద్ధం చేస్తూ ఉంటారు, అస్త్రములు వేస్తూ ఉంటారు, బాణములు వేస్తూ ఉంటారు. అసలు ఆ మధ్యలోకి ఎలా పెడతాడు సంజయుడు? వెళ్ళాడు అనుకోండి, ఈయన ఎవరో ఒకరి పక్షం వాడని నిర్ణయం చేసుకుంటారా? నిర్ణయం చేసుకుని ఎవడో ఒకడు బాణం వేసేస్తాడా, కత్తిట్టి కొట్టేస్తాడా, అయిపోతుందా? ఇక మళ్ళీ తిరిగి వచ్చి చెప్పడం ఏమిటి? కొన్నాళ్ళే చెప్పగలడు, తర్వాత చెప్పలేడు. అందుకని ఎవరైనా నాకు అలా చూసొచ్చి చెప్తే వింటానన్నాడు. ఎందుకని? చూడ్డంలో ఉన్నంత ఉత్కంఠ ఉండదు. వినేటప్పుడు ఏమవుతుంది? ఓ దుర్వార్త చెప్పవలసి వచ్చిందనుకోండి, కాస్త మనస్సుని సిద్ధం చేసి చెప్తారు. ఎందుకు పోయి బెంగెట్టుకుంటావు, పాపం నువ్వు అంతా చెప్పావు కదా, అయినా వినలేదు, ఇవాళ మీ కొడుకుల్లో 3 పోయారు, ఇలా చెప్పడం మొదలెడతారు. చూసేయడం అంటే రక్తపోటు పెరిగిపోతుంది. అందుకని చూడను, వింటాను. ఎవరైనా అలా చూసి చెప్పేవాళ్ళు ఉంటారా అన్నాడు. అంటే వ్యాసుడు అన్నాడు, అలా చూసి చెప్పడానికి సంజయుడిని నియోగిస్తా. అలా చూసొచ్చి చెప్పడానికి వీలుగా సంజయునికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాను అని సంజయుడికి కొన్ని వరాలు ఇచ్చాడు. నువ్వు యుద్ధభూమిలో యథేచ్ఛగా తిరుగుతుంటావు. అదేదో ప్రచ్ఛన్న వేషంలో కాదు, కనపడకుండా కాదు, నువ్వు అంత యుద్ధభూమిలోనూ తిరుగుతుంటావు, వడివడిగా తిరుగుతుంటావు. తిరుగుతూ ఉండగా యుద్ధభూమిలో దేవతలు తిరుగుతారు. ఆ తిరుగుతున్నప్పుడు నీకు దేవతలు కనపడతారు, మిగిలిన వాళ్ళకి కనపడరు. దేవతల మాటలు కూడా నీకు వినపడతాయి. ఎవరెవరి మనస్సులో ఏముందో కూడా నీకు అర్థం అవుతుంది. ఇది చాలా అవసరం కాదు. కుట్రలు కుతంత్రాలన్నీ అందులోంచే వస్తాయి. అభిమన్య మరణం ఎక్కడి నుంచి వచ్చింది? కుట్రలు కుతంత్రాల్లోంచి రావా? పద్మవ్యూహంలో ఇతరుల మనసులలో అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి. ధృతరాష్ట్రుడికి చెప్పేటప్పుడు అర్థం అవుతుంది, ఎవడలాంటి వాడో ఎవడ ధర్మానికి కట్టుబడతాడో తెలుస్తుంది. కాబట్టి నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. 2, కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఉండేటటువంటి ఏ బాణము కాని, శూలము కాని, ఏ విధమైనటువంటి యుద్ధ సామాగ్రి కాని నిన్ను చెనకం. నీకు నేను వరం ఇస్తున్నాను కాబట్టి నువ్వు చూసి వచ్చి చెప్తూ ఉండు ధృతరాష్ట్రుడికి అని ఒక మాట అన్నాడు. ఇది ఇవాళ ధృతరాష్ట్రుడికి పుట్టింది ఈ కోరిక. సంజయుడు ఎక్కడి వరకు చెప్తాడు? ధృతరాష్ట్రుడి వరకే చెప్తాడు. కానీ నిజంగా కురుక్షేత్రంలో ఎవరెవరు ఎలా ఢీకొన్నారు, ఎవరి మనసులు ఎటువంటివి, ఎవరు ధర్మాత్ములు, ఎవరు అధర్మాత్ములు, ధర్మం ఎలా నెగ్గింది, అధర్మం ఎలా పడిపోయింది, ఎంత శక్తి ఉందని అనుకున్నా అధర్మం రాణించలేదు అన్న విషయం లోకాలకి చెప్పాలి కనుక వ్యాసుడు ఒక మాట అన్నాడు, సంజయ నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పడమే కాదు, జరగబోతున్న విషయాన్ని నేను రచన కూడా చేస్తానన్నాడు. అక్కడ భారత రచనకు సంకల్పం పడి సంజయుడికి వరాలు ఇవ్వడం దగ్గర భారత రచనకు వ్యాసుడు సంకల్పం చేశాడు. భారత రచన చేస్తాను అని లేచి బయలుదేరే ముందు ఒక మాట అన్నాడు, ధర్మము జయించుగాక. అంటే ఏమర్థం అవ్వాలి ధృతరాష్ట్రుడికి? వ్యాసుని ఆశీర్వచనం కూడా ఎవరికి ఉంది? పాండవులకు ఉన్నది. ఈ విషయం చెప్పకనే చెప్పాడు అని ఆ
ధృతరాష్ట్రుడితోటి ఒక మాట చెప్పాడు. మిగుళులు లేకను ఉరుములు గగనక్షోభంబు చేసే కరిహయతతి పెళ్ళుగా అశ్రులురలచొచ్చెను మృగములు పక్షులను పశులు మృగముల నీనెన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మానసికంగా సిద్ధపడు. శకున శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది కదా, భవిష్యత్తుని చెప్తుంది. శకున శాస్త్రం రామాయణం కాదు, పంచమ వేదమైన భారతంలో కూడా ఉంది. కాబట్టి నేను నీకు కొన్ని శకునములు చెప్తాను, విను. అసలు ఆకాశంలో మబ్బులు లేకుండా ఉరుములు వినపడుతున్నాయి. అలా వినపడకూడదు. అలా వినపడ్డాయి అంటే ప్రజాక్షయం అవుతుంది. కాబట్టి ప్రజాక్షయం కాబోతోంది, చాలా మంది పడిపోతారు. 2, కరిహయతతి పెళ్ళుగా అశ్రులురలజొచ్చెను. గుర్రాల కందుల వెంట ఏనుగుల కందుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. అకారణంగా నీటి ధారలు పడుతున్నాయి వాటి కందుల వెంట. అంటే ఎన్నో లక్షల ఏనుగులు గుర్రాలు కూడా మరణిస్తాయి. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అంతేకాకుండా మృగముల పక్షులను పశులు మృగములనీనెన్. మృగములకు పక్షులు పుడుతున్నాయి, పక్షులకు మృగములు పుడుతున్నాయి. ఇది వింతపోకడ, అంటే ప్రజాక్షయం అవుతుంది అని గుర్తు. నలుగురు ఏవురు బిడ్డలు కలిగెదరొక్కొక్క వనిత గర్భంబున వారలు పుట్టినప్పుడు ఆడుచు కలకల నవ్వుచు చలంగ కనియదయందు. ఒక్కొక్కసారి ప్రసవంలో ఒక్కొక్క స్త్రీకి 4, 5 పిల్లలు పుట్టి ఏడవరు, కలకలా నవ్వుతూ వాళ్ళు ఆడుకుంటారు. అంటే ప్రజాక్షయం అవుతుందని అదొక సంకేతం. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలా కొన్ని చోట్ల పుట్టి పిల్లలు పుట్టినప్పుడు ఏడవకుండా ఆడుకుంటున్నారు. అర్కునుదయాస్తమయములయందు కృష్ణకాంతి ఘోర కబంధంబు కప్పజొచ్చే ఇందు లాంఛన స్థితి తలక్రిందుగాగ తోచుచున్నది ప్రజయల్ల దృంగకున్నే. సూర్యుడు ఉదయించే సమయానికి నల్లటి మబ్బడ్డొచ్చి మళ్ళీ చీకటి కమ్ముతోంది. పైగా చంద్రుడిలో ఉండవలసిన మత్స తలకిందులుగా వస్తోంది. అంటే ఇవన్నీ ప్రజాక్షయానికి గుర్తులు. ఘోరమైన యుద్ధం జరిగి ప్రజాక్షయం అయిపోతుంది. ఎవరి వైపు నుంచి అవుతుంది, ఎవరు బ్రతుకుతారు ఎవరు పోతారంటావేమో. కౌరవుల ఇళ్లల్లోంచి, కౌరవుల యొక్క జెండాలలోంచి నిష్కారణపు పొగలొస్తున్నాయి. అంటే కౌరవులు నశించిపోతారని గుర్తు. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, మరి శుభ సంబంధమైనటువంటి శకునాలు ఏమిటి, అవి ఎక్కడున్నాయని అడిగాడు. అదేం తక్కువ అడగడంలో కళ్ళు లేవు కానీ భలే ప్రశ్నలు వేస్తాడు. అంటే వ్యాస భగవానుడు అన్నాడు, ఒక హోమం చేసినప్పుడు ఆ హోమంలోంచి పరిమళంతో సువాసనతో కూడుకున్న ధూమం వస్తుంది. పాండవులు చేసిన హోమాల దగ్గర ఇటువంటి ధూమాలు వస్తున్నాయి. 2, లోకంలో హోమం చేసినప్పుడు మంట వస్తుంది. ఆ మంట చక్కగా కీల అలా నిలబడాలి. బొగ్గున మండి నాలుకలతో అందుకున్నట్టు అందుకోవాలి హవిస్సుని. పెద్దలు వస్తున్నారు, విజయం కలుగుతుంది అని గుర్తు ఏమిటంటే హోమకుండంలో అగ్ని ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతుంది. అలా తిరుగుతోంది అగ్ని పాండవుల దగ్గర. ఇక్కడ నేను ముందు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అంటే కౌరవుల దగ్గర. అలాగే భేరీలు మోగించినప్పుడు చాలా ఉత్సాహం పుట్టేటటువంటి ధ్వనులు రావాలి. అంతేగాని భేరీ మోగించగానే మనసులో దిగులు కలిగి అమ్మ బాబోయ్ భేరీ మోగింది అనిపించకూడదు. నీ దగ్గర భేరీలు మోగిస్తే అందరూ జంకుతున్నారు, అక్కడ భేరీలు మోగిస్తే ఉత్సాహపడుతున్నారు. అలాగే ఒక్క మాట చెప్తాను విను. ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకోకు యుద్ధంలో జయానికి. సంఖ్యని బట్టి నా దగ్గర ఇంత పదాతి దళం ఉంది, ఇంత ఆశ్విక దళం ఉంది, ఇంత గజబలం ఉంది అని చెప్పి లెక్కలు కొట్టుకుంటున్నావేమో ధృతరాష్ట్ర. యుద్ధంలో గెలుపు ఎవరికి ఉంటుంది అంటే ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటుంది తప్ప సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు. అంటే ధృతరాష్ట్రుడు గెలుస్తాడా, కౌరవులు గెలుస్తారా? వ్యాసవాక్కు ఇంత స్పష్టంగా చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్పినా ఆయన మాత్రం కొడుకుని పిలిచి వద్దురా యుద్ధం అన్న మాట మాత్రం అనలేదు. అది ధృతరాష్ట్రుడి పెనువేప విత్తు పైకి కనపడ్డావు. ఎంత నంగనాచిగా మాట్లాడతాడో చక్కగా. ఆ తర్వాత మళ్ళీ వ్యాస భగవానుడు ద్రోణపర్వంలో కనపడతాడు. పద్మవ్యూహాన్ని రచన చేసినప్పుడు అభిమన్యుడు వర్ణించాడు. ధర్మరాజు గారు విపరీతమైనటువంటి శోకానికి గురయ్యాడు. అర్జునుడు వచ్చి అడిగితే ఏం చెప్పను,
అర్జునుడు యుద్ధంలో ఒకవైపుకి వెళ్ళాడు, నేను రక్షిస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఉన్నాడనుకున్నారు. సైంధవుడు అడ్డుపడ్డాడు. పలువురు రాజులందునిమే బల్లిదుడా అతడు పిన్నపాపడే, అలుగుల పాలు సేయ కభియాతులు పువ్వుల పొలసాతురే, కలుగుదురే విపద్దశల కార్యనార్యులు చావులింత వింతలే, గరుడోరగ ద్యుచర దానవ కోటుల చావు చూడమే. ఏమిటోయ్ ధర్మరాజా, పిల్లాడు 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 అని ఏడుస్తున్నావు? పిల్లాడైతే అంతమంది రాజుల్ని చంపగలడా? ఒక్క పిల్లవాడు ఎంతమందిని పడగొట్టేశాడు కురుక్షేత్రంలో? అంతమందిని చంపినటువంటి ఒక బాలుడు నీ పక్షాన పుట్టినటువంటి వాడు అర్జునుడికి యొక్క కుమారుడు. సంతోషించవయ్యా. యుద్ధభూమి ఎందు పడిపోయి వీరస్వర్గాన్ని అలంకరించరా? పైగా ఇంతమంది వీరులు కలిపి కొట్టారంటున్నావు. ఎంతమంది వీరుల్ని చంపేశాడు అభిమన్యుడు? ప్రతి వీరులు పువ్వుల బాణాలు వేస్తారయ్యా. అవతలవాడి యొక్క కవచం పిట్లిపోయేటట్టుగానే బాణం వేస్తారు. ఇంతమంది కలిపి బాణాలేసి కొట్టి అధర్మ యుద్ధంలో చంపవలసి వచ్చింది తప్ప ధర్మ యుద్ధంలో నిలబడలేకపోయారు అభిమన్యుడి ముందు. అంటే ఎంత గొప్ప మహావీరుడు! కలుగుదురే విపద్దశల కార్యనార్యులు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ధర్మాన్ని నమ్ముకుని ధైర్యంతో ఉంచుకుంటారు ఆర్యులు, బుద్ధి కలిగిన వాళ్ళు పెద్దలంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.